హే గాయ్స్, వెల్కమ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దీపు ప్రణయ్ బ్లాగ్. సో ఇది మేము ఎక్కడికి వెళ్తున్నామంటే సడన్ ప్లాన్ ట్రిప్ అనమాట. వైజాగ్కి అన్ఎక్స్పెక్టెడ్ ట్రిప్ ఇది. సో అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, వెళ్తామని కూడా ప్లాన్లోనే లేదు యాక్చువల్లీ. సో ఒక ఎమర్జెన్సీ వర్క్ గురించి నేను మా హస్బెండ్ అయితే అప్పటికప్పుడు అనుకొని ముందు డే అనుకొని నెక్స్ట్ డే మార్నింగ్ ఈవినింగ్ బయలుదేరామన్నమాట. సో ఇది వచ్చేసి ఆల్మోస్ట్ మాకు 700 కిలోమీటర్స్ టు హైదరాబాద్ టు వైజాగ్. సో ట్రిప్ అయితే స్టార్ట్ అయిపోయింది అండ్ ఈవినింగ్ డిన్నర్ టైంకి నైట్ 8 అవుతుంది. 8:30 టైంలో మేమైతే ఆపుకొని అయితే ఇక్కడ దావత్ అని ఒక రెస్టారెంట్ కనిపించింది హైవేలో. సో అక్కడ డిన్నర్ కంప్లీట్ చేసి అయితే మళ్ళీ డ్రైవ్ స్టార్ట్ చేద్దామని చెప్పి ఇక్కడ రిలాక్స్ అయ్యాము ఒక 10 to 15 minutes. సూప్ అయితే ఆర్డర్ చేసి తాగామన్నమాట. నేనైతే ఏమంత హెవీగా తీసుకోలేదు, సూప్స్ కొంచెం ప్రిఫర్ చేస్తాను ట్రావెల్స్లో, బాగుంటుందని చెప్పి. అండ్ మా హస్బెండ్ వెయిట్ చేస్తున్నాడు. చికెన్ ఫ్రైడ్ రైస్ ఆర్డర్ చేశాడనమాట, తను ఇంకా రాలేదని చెప్పి వెయిట్ చేశాడు. ఫైనల్గా వచ్చేసింది, అది తను తిన్నాడు అండ్ నేను కూడా కొంచెం లైట్గా తీసుకున్నాను అనమాట. వద్దనే చెప్పాను కానీ తను ఫోర్స్ చేయడం వల్ల కాస్త తిన్నాను. ఫైనల్గా అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోయి ఒక దగ్గర ఆగామన్నమాట. ఇది రాజమండ్రి దగ్గర అయితే చాయ్ తాగాము. ఇప్పుడు టైం అరౌండ్ 12:30 అయిందనమాట. 12:30 నుంచి మళ్ళీ స్టార్ట్ అయిపోతే మాకు మార్నింగ్ 3:30 అయింది గాయస్ వైజాగ్ వచ్చే వరకు. అండ్ ఫైనలీ వైజాగ్ అనమాట. వీఆర్ ఇన్ వైజాగ్. నాకు వైజాగ్ అంటే బాగా గుర్తొచ్చేసేది బీచెస్ అనమాట. నాకు చాలా ఇష్టము, అందుకనే అంత ఎగ్జైటెడ్గా చెప్తున్నాను. ఈ ట్రిప్ అయితే నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను. వెళ్ళిన తర్వాత నేను ఇది వాయిస్ ఓవర్ చెప్తున్నాను. అండ్ విశాఖపట్నం పోర్ట్ ఏరియా ఇవన్నీ చాలా బాగున్నాయి. నెక్స్ట్ అయితే అద్విట్ సూట్స్ మేమైతే వచ్చేసామన్నమాట మా హోటల్ రూమ్కి. హోటల్ రూమ్స్ కూడా చాలా ప్లెజెంట్గా నీట్గా చాలా బాగా అనిపించింది. అండ్ అన్ని కిలోమీటర్స్ డ్రైవ్ చేసుకుంటూ వచ్చి ఇప్పుడు కూడా నేను ఇక్కడ నీట్గా ఉంది అని చెప్పి అయితే రూమ్ టూర్ చేశాను అనమాట గాయస్. ఒక టీవీ యూనిట్ ఇచ్చాడు అండ్ కబోర్డ్స్, ఏసీ, లైక్ బెడ్ అన్నీ ఇచ్చాడనమాట. ఫోన్, రిసెప్షన్కి కాల్ చేసుకోవడానికి ఫోన్, ఇక్కడ వెయిటింగ్ లాగా ఫుడ్ తినడానికి. రూమ్ టూర్ అయితే చాలా బాగా అనిపించింది గాయస్ నాకు. మేము ఇక్కడ రీచ్ అయిపోయే వరకు 3:30 అయిపోయింది. అండ్ వాష్రూమ్స్ కూడా చాలా నీట్గా అనిపించాయి నాకు. ఫస్ట్ టైం నేను వాష్రూమ్ టూర్ కూడా చేశాను అనమాట. నాకు ఎక్కడ వెళ్ళినా నచ్చవు బేసిక్గా, ఇక్కడైతే చాలా బాగా నచ్చింది. ఇలా ఒక క్లిక్స్ అన్నీ తీసేసుకున్న తర్వాత అయితే పడుకుని పోయాను. అండ్ మార్నింగ్ అయితే ట్రిప్స్కి ఇంకా డే 1 డే 2 అని 3 days పెట్టుకొని వచ్చామన్నమాట. అది మార్నింగ్ అనమాట. మార్నింగ్ లేసాక మా హస్బెండ్ అయితే నా కోసం బ్రేక్ఫాస్ట్ చేస్తాడు. చూడండి గాయస్, వైజాగ్లో ఇడ్లీలు అయితే బాబోయ్ నాకైతే అసలు నచ్చలేదు బేసిక్గా. చాలా చాలా పత్తలాగా చేశాడనమాట. అండ్ డే 1 ఇన్ వైజాగ్ గైస్. సో మేమైతే ఒక వర్క్ గురించి అయితే స్టార్ట్ అయ్యామన్నమాట. బ్యాంక్ వర్క్ ఇది వచ్చేసి. ఈ వర్క్ గురించి స్టార్ట్ అయ్యి బ్యాంక్కి అయితే వెళ్ళామన్నమాట గైస్. సో మాకు ఇక్కడ అరౌండ్ 1.5 hours పట్టింది. అండ్ తర్వాత తను అప్డేట్ అయ్యి దానికి టైం పడుతుందని చెప్తే మేము అలా బ్రేక్ ఇచ్చాడనమాట. సో బ్రేక్ ఉంది అని చెప్పి అయితే నేను ఇంకా బీచ్ డే స్టార్ట్ చేశాను అనమాట. జస్ట్ అలా చూసొద్దాము, 1/2 hour బ్రేకే కదా మాకు ఇచ్చింది అని చెప్పి బీచ్కి అయితే వచ్చామన్నమాట. ఫైనలీ బీచ్, ఆర్కే బీచ్, ఇది వచ్చేసి సెంట్రల్లోనే ఉంది వైజాగ్లో. మాకైతే చాలా బాగా అనిపించింది అనమాట. ఫస్ట్ డే ఇన్ బీచ్ ఇది. సో నేను కొంచెం ఇలా తీసుకున్నాను క్లిప్స్, వీడియోస్ అనమాట. నాకైతే బీచెస్ అయితే చాలా ఇష్టము. నేను బ్లాగ్లో కూడా చెప్పాను, షార్ట్ బ్లాగ్లో. బీచ్ కోసం అయితే కొంతసేపు అలా వచ్చి ఎక్స్ప్లోర్ అయ్యి కొన్ని వీడియోస్, ఫొటోస్ అయితే తీసుకున్నాం అనమాట. చూడండి, యాక్చువల్లీ మేము వచ్చింది మండే అయినా కూడా విజిటర్స్ చాలామంది మాలాగానే వచ్చి చూస్తున్నారనమాట బీచ్. ఇది వచ్చేసి ఆర్కే బీచ్, సిటీ సెంట్రల్లోనే ఉందన్నమాట. అండ్ ఆఫ్టర్నూన్ అయితే వర్క్ అయిపోయింది మాకు. వర్క్ అయిపోయిన తర్వాత అయితే ఇక్కడ కామత్ హోటల్కి అయితే వచ్చామన్నమాట. కామత్ హోటల్లో గైస్ ఫుడ్ చాలా బాగుంది. నేనైతే ఇక్కడికి వెళ్ళడానికి మీకు రెఫర్ చేస్తాను, ఎందుకంటే చాలా బాగా అనిపించింది. నేనైతే నా ఫ్రెండ్ బేసిక్గా వైజాగ్ అనమాట, తను నా కొలీగ్, తను చెప్పాడనమాట ఇక్కడ ఫుడ్ చాలా బాగుంటుంది అని చెప్తే కాల్ చేసి మరి వెళ్ళామన్నమాట. ఎలా ఉంటుందో ఏంటో అనుకున్నాం కానీ బేసిక్గా అయితే సూపర్ ఉంది ఫుడ్. మా హస్బెండ్ అయితే ఫిష్ లవర్ అనమాట. సో తనకి డిఫరెంట్గా ఫిషెస్లోనే టేస్ట్ చేద్దాము అనేసి చెప్తే అక్కడ హోటల్ అతను అయితే సజెస్ట్ చేశాడు వంజరం ఫిష్ బాగుంటుంది అని చెప్పి. అండ్ వంజరం ఫిష్ అయితే తీసుకున్నాం అనమాట. ఇది వచ్చేసి దమ్ వంజరం ఫిష్ అనమాట. చాలా బాగా అనిపించింది. ఫిష్ తిన్న తర్వాత అయితే మేము ప్రాన్స్ పలావ్ తిన్నాం గాయస్. ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. ప్రాన్స్ పలావ్ అయితే చాలా బాగుంది. ఇక్కడ మంచిగా టేస్టీగా ఎమ్మి ప్రాన్స్ పలావ్ అయితే నేను లాగిచ్చేసాను గాయస్. నాకైతే ఇక్కడ కామత్ హోటల్లో నచ్చింది ప్రాన్స్ పలావ్. మా హస్బెండ్కి వచ్చేసి చికెన్ దమ్ ఫ్రై నచ్చింది అనమాట. సో ఫైనల్గా అయితే లంచ్ చేసామన్నమాట. ఇక్కడ లంచ్ చేసిన తర్వాత అయితే మాకు ఇంకా వేరే వర్క్స్ ఉన్నాయి అని చెప్పి వెళ్ళాము. చూడండి, కైలాసగిరి ఇక్కడ నుంచి దూరంగా
కనిపిస్తుంది. నేను చిన్న క్లిప్ తీసాను. ఇది వచ్చేసి డే 2 అనమాట. డే 2 ఇన్ వైజాగ్. డే 2 వచ్చేసి మేము ఎక్కడికి వెళ్ళామంటే అరకు ప్లాన్ చేసామన్నమాట బేసికల్గా. సో మార్నింగే ప్లాన్ ఉండే ట్రిప్, కాకపోతే మేము కొంచెం లేట్గా వెళ్ళాము. బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదని చెప్పేసి అయితే నేను కొబ్బరి నీళ్ళు తాగాను. అండ్ మా హస్బెండ్ కూడా ఏవో ఆఫీస్ కాల్స్ వస్తుంటే బయట ఆపుకొని మాట్లాడుకున్నాడు. అండ్ ఫైనల్గా అయితే హైవే స్టార్ట్ అయిపోయింది. ఇది వైజాగ్ నుంచి 150 అరౌండ్ 120 కిలోమీటర్స్ వచ్చింది మాకు అరకు. సో అరకు వే అనమాట, ఆన్ ది వే టు అరకు. నాకైతే అరకు చూస్తుంటే ఇట్ ఫీల్ లైక్ హెవెన్ గైస్. చాలా బాగుందనమాట. ఆ వెదరు, ఆ లొకేషను, ఆ లోయలు, కొండ ప్రాంతాలు సూపర్ అంటే సూపర్. మనకున్న ప్రెషర్స్కి, ఆఫీస్ టెన్షన్స్కి, పర్సనల్ ప్రెషర్కి, ఇవన్నిటికీ ఒక ట్రిప్ అయితే వేయాలి అని అనుకుంటాం కదా, దానికైతే బెస్ట్ ప్లేస్ నేను అరకు అని సజెస్ట్ చేస్తాను. చాలా బాగా అనిపించింది ఇక్కడ డ్రైవ్ వెళ్తూ ఉంటే. ఈ ఘాట్ రోడ్స్ ఇవన్నీ అయితే చాలా బాగా అనిపించింది అనమాట. సో నాకు కాస్త భయం కూడా వేసింది గాయస్. ఎందుకు మొత్తం రోడ్ మొత్తం రౌండ్ ఉందన్నమాట. ఘాట్ రోడ్స్ అంటారనమాట వీటిని. ఓన్లీ వన్ వే ఉంది. సో ఆపోజిట్ వెహికల్స్ కూడా ఇటే వస్తాయి. సో మనం చాలా జాగ్రత్తగా చూసి డ్రైవ్ చేయాలి. మా హస్బెండ్ అయితే చాలా కేర్ఫుల్గా చూసి డ్రైవ్ చేశాడనమాట. ఇక్కడ మధ్యలో కాస్త మంకీస్ అవన్నీ కూడా వచ్చాయి. నేనైతే కాస్త ఆపు, నేను కొన్ని క్లిప్స్ తీసుకుంటాను, వీడియోస్ తీసుకుంటాను అన్న తను ఎంకరేజ్ చేయలేదు. ఎందుకంటే ఆపోజిట్ సైడ్స్ కూడా వెహికల్స్, బస్సెస్ అన్నీ వస్తున్నాయి. సో ప్రాబ్లం ఎందుకు అని చెప్పి ఫైనల్గా అయితే నేను ఇలా సన్ రూఫ్ అయితే ఓపెన్ చేసి అయితే పైకెక్కి కాస్త ఎక్స్ప్లోర్ అయ్యి ఎంజాయ్ చేశాను అనమాట. సో అరకు ఫైనల్గా అయితే అరకు రీచ్ అయిపోయాం గాయస్. చూడండి ఎంత బాగుందో ఈ వ్యూ పాయింట్ అనమాట. ఇది అందరు ఇక్కడే ఆగి కొన్ని క్లిప్స్, వీడియోస్ తీసుకున్నారు. సో నేను కూడా తీసేసుకున్నాను అనమాట. ఇది వచ్చేసి అరకు మాత్రం అరౌండ్ ఇక్కడ 2:30 అవుతుంది గాయస్ టైం అయితే. కానీ మొత్తం మనకి ఇలా బ్రీజీ వచ్చేసి అంత చల్లగా వర్షం కూడా పడింది. నమ్మరు మీరైతే. చాలా బాగుంది. ఎండాకాలంలో వర్షాలు ఏంట్రా బాబు అనిపించింది. అరకు చాలా కూల్డ్ ప్లేస్ అనమాట. చాలా బాగుంది. మొత్తం కాఫీ చెట్లే అనమాట. మా హస్బెండ్ అయితే చూడండి ఎక్స్ప్లోర్ అయ్యి చాలా బాగా హైట్కి వెళ్ళి మరి ఫొటోస్, పిక్స్ తీసుకున్నాడు. అండ్ తర్వాత అయితే అరకు వచ్చేసామన్నమాట. అరకు బస్ స్టేషన్ అనమాట ఇది. దీని పక్కన కాఫీ మ్యూజియం ఉంది. సో ఇక్కడ మ్యూజియంలో అయితే అరకు మ్యూజియంలో స్పెషల్ ఏంటి అంటే కాఫీ బీన్స్, కాఫీ ప్రిపరేషన్ అదంతా ఉందన్నమాట. సో కాఫీ మనకు ఎలా స్టార్ట్ అయింది ఏంటి అది మొత్తం ఇందులో పెట్టాడు. సో సర్లే చూద్దామని చెప్పి అయితే వెళ్ళాము. లోపల మ్యూజియం అయితే చాలా బాగుంది. అండ్ కాఫీ బీన్స్ తోటి వీళ్ళు ప్యూర్గా కాఫీ తయారు చేసి ఇస్తున్నారు అనమాట. సో మేమైతే ఇక్కడ హోమ్ మేడ్ చాక్లెట్స్ కూడా ఉన్నాయి. ఫస్ట్ అయితే ఇది చూసాము, ట్రై చేసాము. కాఫీ అయితే చాలా బాగుంది. అండ్ మ్యూజియంలో పెట్టారనమాట కాఫీ బీన్స్. అంటే లైక్ పురాతన కాలంలో కూడా ఎలా తయారు చేస్తారు వీళ్ళంతా వాళ్ళే అనమాట. వాళ్ళే ఇన్వర్ట్ చేశారనమాట కాఫీ బీన్స్. లీవ్స్ నుంచి ఎలా చేస్తారు ఏంటి అని చెప్పి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసి ఇవి మ్యూజియంలో పెట్టారు గైస్. ఇవైతే కాఫీ బీన్స్ అనమాట. లీవ్స్ నుంచి బీన్స్ వస్తాయన్నమాట. సో స్టెప్ బై స్టెప్ అయితే పెట్టారు. ఇవన్నీ చూడండి ఎంత బాగా అనిపించింది నాకైతే. కాఫీ బీన్స్ తనలో పెడితే లీఫ్ వస్తుంది, లీఫ్లో నుంచి మొత్తం ఇలా స్ప్రెడ్ అయిపోతుంది అనమాట. సో ఇలా కాస్త అవన్నీ తిరిగి అయితే ఎక్స్ప్లోర్ అయ్యాము. ఫైనల్గా అయితే చాక్లెట్స్ రూమ్కి అయితే వచ్చామన్నమాట గైస్. ఇవి కంప్లీట్లీ హోమ్ మేడ్ చాక్లెట్స్. మొత్తం లైక్ హోమ్ మేడ్ చాక్లెట్స్ అనమాట. దీనిపైన బిల్ అని కానీ నేమ్ అని కానీ ఏమీ ఉండదు. ప్లెయిన్ పేపర్లో ప్యాక్ చేస్తారనమాట. మాకు ఇక్కడ నచ్చింది ఏంటంటే కాఫీ చాక్లెట్స్ అవన్నీ తీసుకున్నాం అనమాట కొన్ని. ఫైనల్గా అయితే ఆఫ్టర్నూన్ అయిపోయింది. ఆఫ్టర్నూన్ కాదు గైస్, ఆల్మోస్ట్ 4:30 మేము అరకు రీచ్ అయ్యే వరకు అయితే 4:30 అన్నీ చూసి ఎక్స్ప్లోర్ అయ్యి వచ్చే వరకు 4:30. సో లంచ్ కంప్లీట్ చేసుకొని అయితే కొన్ని వీడియోస్, క్లిప్స్ అయితే తీసుకున్నాము. అరకు ఘాట్ రోడ్స్ అయితే గాయస్ యూ బిలీవ్ ఆర్ నాట్, ఇట్స్ లైక్ హెవెన్ అనే చెప్పొచ్చు. నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను అనమాట అరకులో. మనకున్న టెన్షన్స్కి అబ్బా ఫైనలీ. అండ్ ఇది వచ్చేసి డే 3 ఇన్ వైజాగ్ గైస్. ఫైనల్గా అయితే డే 3 మేము పోర్ట్ ఏరియా, ఋషికొండ ఇవన్నీ కవర్ చేద్దామని రెడీ అవుతున్నాము. ఇది వచ్చేసి ఫస్ట్ ఇక్కడ రోస్మేరీ చర్చ్ అని ఉందన్నమాట నియర్ పోర్ట్ ఏరియాలోనే. సో అది ఫస్ట్ చర్చ్కి వెళ్ళిన తర్వాత ఇవన్నీ చూసుకుందాము అండ్ డే 3 ఇన్ వైజాగ్ అనుకున్నాము. సో ఫైనల్గా అయితే చర్చ్కి వెళ్తున్నాము. ఈ చర్చ్ స్పెషాలిటీ ఏంటంటే గైస్ చాలా కొండ పైన ఉందన్నమాట. పక్కనే పోర్ట్ ఏరియా, బీచ్ వ్యూ చాలా బాగా కనిపిస్తుంది. ఇది వచ్చేసి 1904లో కట్టిన చర్చ్ అనమాట. నేను మా హస్బెండ్ చూసి అయితే బాబోయ్ షాక్ అయిపోయాము. అండ్ ఇక్కడ దీనికి పైన నుంచి కనిపిస్తుంది లోపల ఇవి ఫ్యాక్టరీస్ అనమాట, కోల్ ఫ్యాక్టరీస్. ఇవి లోపల మొత్తం ప్రిపరేషన్ అవుతుంది. ఇది మనకి
మనకి కనిపించదు. మేము హై నుంచి చూసాం కాబట్టి నేను ఒక క్లిప్ తీశాను. అండ్ ఇక్కడ చర్చ్లో అయితే లెంట్ సీజన్ కాబట్టి ఫాదర్స్ ఇక్కడ మాస్ చేస్తున్నారు. మేము వెళ్ళే వరకు అయితే లాస్ట్లో చూసాము. లాస్ట్ బ్లెస్సింగ్స్ అయితే అందాయి మాకు. సో మేము కూడా వెళ్ళి ప్రేయర్ చేసుకొని కాస్త రిలాక్స్ అయ్యి ఫీలింగ్ బ్లెస్డ్ అనిపించింది. ఫాదర్ దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకొని అయితే కాసేపు చర్చ్లో కూర్చున్నాము. చర్చ్ అయితే చాలా బాగుంది గైస్, నాకైతే చాలా బాగా నచ్చింది. ఇది చర్చ్ నుండి బయటి వ్యూ చూడండి. ఇది 1904లో కట్టిన చర్చ్ అనమాట. సో నేను మా హస్బెండ్ అయితే అప్పటికి ఇంకా పుట్టలేదు. అదే అనుకుంటున్నాము, మనం పుట్టక ముందు కట్టిన చర్చ్ కదా ఇది అని చెప్పి. 1904లో చర్చ్ ఇది. చాలా సూపర్గా ఉంది గాయస్. ఇది వచ్చేసి వ్యూ అనమాట, బీచ్ నుంచి మనకి చర్చ్ నుంచి బీచ్ వ్యూ. ఇది వచ్చేసి పోర్ట్ ఏరియా. చూడండి షిప్స్ ఇవన్నీ ఎంత బాగా కనిపించాయంటే, దీన్ని మొత్తం అనమాట పోర్ట్ ఏరియా అంటారనమాట. పోర్ట్ ఏరియా దగ్గరనే రోజ్ హిల్స్ చర్చ్ ఉంది. చూడండి వ్యూ పాయింట్. ఇది చర్చ్ నుంచి బయటికి వ్యూ పాయింట్. అండ్ తర్వాత అయితే మేము ఇంకా రిషికొండకి అయితే వెళ్ళిపోయాము. రిషికొండ బీచ్ కూడా కవర్ చేద్దాము అని చెప్పి వెళ్తున్నాము. సో ఇక్కడ లంచ్ టైం అయిపోయింది. ఇంకా రాజుగారి దాబా అని చెప్పి చాలా బాగుంటుందంట ఫుడ్ ఇక్కడ. సరే చాలా మంది వెళ్తున్నారు అని చెప్పి అయితే వెళ్ళాము. ఫుడ్ అయితే చాలా బాగుందనమాట. కాకపోతే మాకు ఇక్కడ వెయిటింగ్ పీరియడే పట్టింది. ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసినందుకు వర్తీ ఫుడ్డే దొరికిందనమాట. సో చూడండి అప్పటికి అరౌండ్ 1:30 అవుతుంది. లంచ్ టైమే కాబట్టి చాలామంది ఉన్నారు ఇక్కడ. సో మాకైతే ఇక్కడే వెయిట్ చేసాము మేము కూడా. అండ్ ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసిన తర్వాత అయితే షేర్ ఉంది అని చెప్పారు. మాకైతే షేర్ నచ్చలేదు, ఎందుకులే అని చెప్పి అయితే వెయిట్ చేసినా కానీ మాకు ఫైనల్గా దొరికింది షేరే గాయస్. సో ఇంకేం చేద్దాంలే, ఏదో ఒకటి కడుపులో వేసుకుందాము అని చెప్పి అయితే మేమైతే ఆర్డర్ చేసింది ఇక్కడ మటర్ పులావ్ అండ్ మీల్స్ అనమాట. ఫస్ట్ అయితే మటన్ పులావ్ ట్రై చేశాను గాయస్, చాలా బాగుంది. వెయిట్ చేసినందుకు వర్తీ అని చెప్పొచ్చు. అండ్ ఫైనల్గా అయితే మా హస్బెండ్ వైట్ రైస్ ఆర్డర్ చేసి ప్రాన్స్ కర్రీ ఫ్రై పెట్టాడు. అండ్ సాంబార్ కూడా వేశారు గాయస్. సూపర్ ఉంది టేస్ట్. రాజుగారి దాబాలో బీచ్ వ్యూ అనమాట ఇది కూడా. అండ్ చట్నీ తను వేస్తుంది. నేనైతే కొంచెం టేస్ట్ చేసి అయితే నచ్చింది అని చెప్పాను అనమాట ఫీడ్బ్యాక్. కాస్ట్ కూడా బాగానే పెట్టారు. అండ్ ఫైనల్గా అయితే లంచ్ చేసుకున్న తర్వాత అయితే బీచ్కి వచ్చేసామన్నమాట. మాకైతే డే 3 మొత్తం బీచ్లోనే అయిపోయింది గాయస్. మేమైతే ఆల్మోస్ట్ 2-3 బీచెస్ ఇక్కడ పక్కన ఉన్నవన్నీ కవర్ చేసామన్నమాట. సో వైఫ్ అండ్ హస్బెండ్ వస్తే చాలా బాగా ఎక్స్ప్లోర్ అవ్వచ్చు గాయస్ బీచెస్కి అవన్నీ. సో మేము కూడా చాలా ప్రెజర్స్లో అనిపించి అయితే అన్ఎక్స్పెక్టెడ్ ట్రిప్స్ విల్ ఆల్వేస్ సక్సెస్ అని అంటారు కదా, అదైతే నిజమే గాయస్. మాకు విషయంలో జరిగింది కూడా అంతే. సో ఇది వచ్చేసి రిషికొండ బీచ్. మేము ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు ట్రిప్కి వెళ్తాము అని చెప్పి. అప్పటికప్పుడు ముందు రోజు అనుకున్న తర్వాత అయితే ప్లాన్ చేసాము. మళ్ళీ వైజాగ్ ఏం వెళ్తాము అని చెప్పి 3 days ఉండి కంప్లీట్ చేసుకున్నాం గాయస్. ఇది 3rd డే ఇన్ బీచ్ అనమాట. బీచ్లోనే ఆల్మోస్ట్ బీచ్ వ్యూ పాయింట్ అవన్నీ తీసుకున్నాం అనమాట క్లిప్స్. చాలా బాగా అనిపించింది. మా హస్బెండ్ అయితే నాకు ఇలా తీస్తావా అని అడిగాను అనమాట. ఈ మధ్య రీల్స్లో ఫేమస్ అవుతుంది కదా ఇది. తనైతే పాపం సరే వెళ్ళు అని చెప్పి అయితే నా కోసం టైం తీసుకొని మరి తీశాడు. కాకపోతే మా ఫోన్స్ కొంచెం మట్టి అయిపోయాయి గాయస్, ఐఫోన్స్ ఇద్దరివి. కానీ ఇట్స్ ఓకే, నేనైతే ఎంజాయ్ చేశాను. నాకు ఒక రీల్ వచ్చింది ఇలా అని చెప్పి అయితే ఫస్ట్ అయితే నాది ట్రై చేశాడు. దాని తర్వాత మా హస్బెండ్ కూడా సేమ్ అదే వర్టికల్లో పెట్టి అయితే క్లిప్ తీసాడనమాట. నాకైతే చాలా బాగా అనిపించింది ఈ క్లిప్. చాలా ఎంజాయ్ కూడా చేశాను అనమాట. సో చాలామంది రీల్స్లో చేస్తున్నారు కదా అని చెప్పి నాకు కావాలి అంటే చేశాడనమాట. నెక్స్ట్ వచ్చేసి మా హస్బెండ్ కూడా ట్రై చేశాడు. తనది కొంచెం న్యాచురల్గా అనిపించింది. అప్పటికే తనకి ఏవేవో మెసేజెస్ వస్తున్నాయి. కొంచెం ఫ్లాప్ అయింది గాయస్. ఇట్స్ ఓకే. పాపం తనైతే నీది చాలా బాగా వచ్చింది, నాదే బాగా రాలేదు అని చెప్పి అయితే కొంచెం ఫీల్ అయ్యాడు. కానీ ఇట్స్ ఓకే. బీచ్ వ్యూ అయితే చాలా బాగుంది. అండ్ అప్పుడప్పుడు కొన్ని బ్రేక్స్ కూడా కావాలి గాయస్ మనకి. ఎందుకంటే మనకున్న ఈ వర్క్ బిజీ లైఫ్లో అయితే కొంచెం ట్రిప్స్ రిలాక్స్ కూడా కావాలి మైండ్కి. సో మేము కూడా అదే అనుకున్నాం అనమాట. డ్రైవ్ మొత్తము ఆల్మోస్ట్ 700 kilometers మా హస్బెండ్ ఒక్కడే డ్రైవ్ చేసుకుంటూ నన్ను తీసుకెళ్ళాడు అనమాట. సో ఇక్కడైతే ఒక క్లిప్స్ ఇది తీసాడనమాట. మాకు ఫోటోగ్రాఫర్ వచ్చాడనమాట. తనని మేము హైర్ చేసుకుంటే తను లాంగ్ వీడియోస్, షార్ట్ వీడియోస్ అన్ని వీడియోస్ లాగా తీశాడు. సో మాకైతే చాలా బాగా అనిపించింది. అండ్ మేము ఒకరికొకరం మంచిగా షేర్ చేసుకొని మాట్లాడుకొని కష్ట సుఖాలు అవన్నీ మాట్లాడుకుంటూ అయితే వచ్చేసాం గాయస్. ఫైనల్గా అయితే అయిపోయింది డే 3 ఇన్ వైజాగ్. ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాం బ్యాక్ టు హైదరాబాద్ గాయస్. సో ఎంటీ పాకెట్, డర్టీ క్లాత్స్ అండ్ లాట్స్ ఆఫ్ మెమరీస్ ఇన్ మై గ్యాలరీ గాయస్. చాలా బాగా అనిపించింది. 3 days అయితే బాగా ఎంజాయ్ చేసాము. అండ్ ఇక్కడైతే రెస్టారెంట్ దగ్గర రాజమండ్రిలో అయితే ఆపుకున్నాం గాయస్. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.